అది కదబ్బా, ఉద్యోగం వచ్చిన పాపం ఎవరైనా నీకైనా నాకైనా ఉద్యోగం వచ్చిందనుకో వాళ్ళు ఏం చెప్తారు, మేము న్యాయంగా వచ్చిందండి, ధర్మంగా వచ్చిందండి, మహానుభావుడు లోకేష్ గారు మాకు చాలా సిన్సియర్ గా చేశాడండి అంటారు తప్ప మేము అక్రమంగా తెచ్చుకున్నామండి, పనులకు డబ్బులు తెచ్చుకున్నామండి, మాకు రావటం అన్యాయం అండి, మాకు రావడం అక్రమం అండి అని చెబుతాడా? ఎవరో చెబుతారా ఉద్యోగం వచ్చిన వాళ్ళు? ఉద్యోగం రాని వాళ్ళ చేత ఊరేగింపు చేయమని సంతోషిద్దాం. ఉద్యోగం రాని వాళ్ళ చేత ఊరేగింపు చేయమండి, మాకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు, చాలా ధర్మంగా జరిగింది, చాలా న్యాయంగా జరిగింది అని చెప్పమనండి. ఎందుకు ఎన్ని నాటకాలు? ఈ నాటకాలు నా చిన్నప్పుడు చూస్తున్నా. ఇప్పుడు లోకేష్ పుట్టక ముందు నుంచి నేను ఆయన నాటకాలు చూస్తానే ఉన్నా. ఈ నాటకాలు ఇవన్నీ వాళ్ళ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ చేత ఊరేగింపులు చేయించడమో, లేకపోతే ప్లకార్డ్స్ పట్టుకోవటమో, లేకపోతే మాట్లాడించటమో కాదు. ఉద్యోగాల రాక రోడ్డున పడినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడించండి, అప్పుడు శభాష్ అని అనుకుంటారు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది మిస్టర్. డిఎస్సిలో పచ్చి మోసాలు చేశారు అనేది జీవోల ప్రకారం అనేక సందర్భాలు చెప్పాం మేము. 2 డివోలు ఇష్యూ చేశారు ఎగ్జామ్స్ కు ముందు. అయ్యా మీరెవరూ కూడా ఈ మామూలు ఎగ్జామ్స్ లో పాల్గొవాల్సిన అవసరం లేదు, స్పోర్ట్స్ కు సంబంధించి మీరు డైరెక్ట్ గా సర్టిఫికేట్ తెచ్చుకోవడం పోవటం అన్నారు. ఓకే, దానికి నిలబడ్డారా? ఎగ్జామ్స్ అవ్వగానే మళ్ళీ 2 క్యాన్సిల్ చేశారు. ఇంతకన్నా ఏం కావాలి? దొంగ దొరికాడుగా. ఓకే, అవన్నీ మనం ఏం చెప్తాం చెప్పు. పవన్ కళ్యాణ్ గారిని అడుగు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు దూరంగా ఉంటున్నాడో, ఎందుకు కేబినెట్ మీటింగ్లకు రావడం లేదో, అనారోగ్యంలో రావడం లేదో, లేకపోతే వారిద్దరి మధ్యన ఆరోగ్యకరమైనటువంటి మిత్రత్వం ఏమన్నా దెబ్బతిందో నాకు తెలియదు నాయన. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ మధ్యన కేబినెట్ మీటింగ్లకు మాత్రం ఆయన రావడం లేదు. ఎందుకు రావడం లేదని ఆయనన్నా చెప్పాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారన్నా చెప్పాలి. మనకెందుకు ఆ విషయం ఎందుకు రావట్లేదు ఏంటో మొత్తానికి మనకి రావడం లేదు మాత్రం వాస్తవం. దాని మీద చాలా మంది అడుగుతున్నారు. అది మాకు సంబంధం లేనటువంటి అంశం. చాలా సార్లు కేబినెట్ మీటింగ్ కు రాకోకుండా తప్పుకుంటున్నారు, అనారోగ్య కారణాల వల్ల తప్పుకుంటున్నారని వాళ్ళు చెబుతున్నారు. బయట రూమర్స్ ఏమో వాళ్ళిద్దరికి మధ్యన ఆరోగ్యకరమైనటువంటి మిత్రత్వం దెబ్బతింటుందండి, అందువల్ల రావట్లేదని చెప్పుకున్నారు. దీనిలో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో మనకు తెలియదు. ఓకే.